హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి నిమ్మకాయ పచ్చడి పార్ట్ 2. పార్ట్ 1లో మనం నిమ్మకాయల్ని ఎలా ఊరేయాలో చూసాం. ఊరిన నిమ్మకాయల్ని ఎలా పచ్చడి చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ ముందుగా 3 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని మంచిగా పొట్టు తీసేసి రోట్లో వేసి నూరుకోవాలి. నూరుకున్న వాటిలలో తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ నూరుకొని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ని వేసేసుకోవాలి. మేమైతే ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాం. మీరు పచ్చడికి తగినంత ఆయిల్ని తీసేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కాసేపు వేగనివ్వాలి. దీన్నంతా కాసేపు పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కాసేపు చల్లారనిచ్చాక అందులోకి మనం ఇంతకుముందు దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయాలి. గుర్తుందా? మిక్సింగ్ 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 మిక్సింగ్. ఇందులోకి తగినంత పసుపు కూడా వేసి మళ్ళీ కలుపుకోవాలి. అదంతా బాగా కలిసిన తర్వాత అందులోకి కారం వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాం. మీరు నిమ్మకాయల్ని బట్టి కారం తీసుకోండి. అప్పుడైతేనే పచ్చడి చాలా మంచిగా వస్తుంది. అక్కడ కారం మిక్స్ చేస్తుంటేనే ఆ స్మెల్కి ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. కానీ ఇంకా అయిపోలేదు కదా, వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. సేమ్ మిక్సింగ్ 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 మిక్సింగ్. ఇప్పుడు ఇందులోకి మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయల్ని వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయలకి ఈ పోపు అంతా మంచిగా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని దాన్ని కాసేపు అలానే ఉండనివ్వాలి. ఎందుకంటే ఈ కారం అంతా నిమ్మకాయలకి బాగా పట్టాలి కదా. ఆ పీసెస్ని చూస్తుంటే అబ్బా ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది కదా. అయ్యాక ఆ పచ్చడిని అంతా ఒక జార్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ మేమైతే చూపిస్తున్న జార్లో పెట్టేసుకున్నాం. గ్లాస్ జార్లో పెట్టుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ దాంట్లో మాత్రం పెట్టుకోకండి. ఈ జార్ని ప్రత్యేకంగా మేము పచ్చడి పెట్టుకోవడానికే తీసుకున్నాం, సో పచ్చడానికే వాడుతున్నాం. ఇంకా మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన టైం వచ్చేసింది. వేడి వేడి అన్నం, పచ్చడి, నెయ్యి వేసుకొని కలిపేసి ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నాను, తినండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. పచ్చడి చాలా బాగుంది. ఇంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.